యాక్టర్ ప్రకాష్ రాజు శ్రీరాముణ్ణి రామాయణాన్ని వక్రీకరిస్తూ నిన్న చేసినటువంటి సంచలనమైన కామెంట్స్ అవి మామూలుగా కాదు. దేశం ఈ పాటికి అట్టుడికి పోవాలి అసలు లెక్క అయితే. కానీ హిందువులంతా శాంతి పరులు కాబట్టి అతనిపై ఒక కంప్లైంట్ ఇచ్చి 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని చెప్పి అతనికి లీగల్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజుకి వార్నింగ్ ఇస్తూ లీగల్ నోటీసులు ఇచ్చి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామంటూ మీడియా ముందు మాట్లాడారు. ఓకే, 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేద్దాం, కానీ అసలు ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి తీసుకోండి చర్యలు, అప్పుడు నిలబడతారు మీ వెంట హిందువులంతా. ఇప్పుడు ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి నాస్తికుడైతే అవ్వచ్చు, క్రైస్తవుడే కానీ నాస్తికుడు అనే ముసుగు. ఆయన పేరు ప్రకాష్ యాంటోనీ రాజ్ అంట పూర్తి పేరు. ఈ విషయాన్ని యాక్టర్ సూర్య చెప్తున్నారు. యాక్టర్ సూర్య అంటే మీకు గుర్తుండే ఉంటుంది, 90s సినిమాల్లో ఉంటాడు. ప్రేమకు వేళాయరే సినిమాలో ఒక అక్క, ఒక బావ, ఒక చెల్లి, ఒక తమ్ముడు అని చెప్పి చిన్న కథ ఏదో చెప్తూ ఉంటాడు. ఈ యాక్టర్ సూర్య పూర్తిగా క్రిస్టియన్. అతను ఓ మీటింగ్లో మాట్లాడుతూ, ఓ మీటింగ్ అంటే క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి కూటమిలో మాట్లాడుతూ, కోటాలు అంటారు కదా వాళ్ళు, ఏదో ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు, గుడారాల మేబీ సంథింగ్ ఏదో, దానిలో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కంప్లీట్ క్రిస్టియన్. అతని పేరు ప్రకాష్ యాంటోనీ రాజ్. వాళ్ళ అమ్మగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా పాస్టర్లే. ఈ తెలుగు సినిమా పరిశ్రమలో ఒకడు ఉన్నాడు, అతని పేరు ప్రకాష్ రాజ్. అతను క్రైస్తవుడు, అతని కుటుంబం అంతా కూడా క్రైస్తవులే. నాన్న, అమ్మ, చెల్లెళ్ళు, బావమర్దులు పాస్టర్లు. ఇతని పేరు ప్రకాష్ యాంటోనీ రాయ్. యాంటోనీ తీసివేశాడు, ఎందుకంటే లోకానికి తెలియకూడదు అతను క్రైస్తవుడు. కానీ ఈ సూర్య అని నటుడు అటువంటి వాటిని పట్టించుకోదు. కానీ ఈరోజు రాజకీయాల కోసం అతను రాజకీయాల్లో పోటీ చేశాడండి. ముంబై 2019 ఎలక్షన్స్లో ముంబై నుంచి అనుకుంటా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఎన్ని వందల్లోనే వచ్చినాయి ఓట్లు కూడా, 100, 150, 200 లోపు. ఆ తర్వాత నుంచి బీజేపీ పార్టీకి అగైన్. మరి క్రైస్తవులు అంటే ఏంటి? బీజేపీ పార్టీకి అగైనిస్ట్. అందరు కాదు, కొంతమంది ఖచ్చితంగా. ఈ బీజేపీ పార్టీకి అగైనిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతిసారి బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తాడు. చేసుకో, మాకేంటి లాభం, మాకేంటి నష్టం, నువ్వు బీజేపీ పార్టీని టార్గెట్ చేసుకో, నీ రాజకీయ ప్రత్యర్థి అనుకో, మోదీ గారిని తిట్టుకో, దానికి సంబంధించినటువంటి లీగల్ యాక్షన్ ఏదైనా తీసుకోవాలంటే ఆ పార్టీ తీసుకుంటుంది. మా హిందుత్వంతో నీకెందుకు రా భయ్? మా హిందుత్వంతో, హిందువుల మనోభావాలతో నీకెందుకు? హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలని ప్రతిసారి నువ్వెందుకు గెలుకుతున్నావు? కాస్తైనా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలి కదా. నువ్వు పాటించేటువంటి మతాన్ని, మీ కుటుంబం పాటించేటువంటి మతాన్ని మేమేదైనా అంటే నీకు ఎట్లా ఉంటుంది? సర్ర మడుతుంది కదా. మరి నువ్వెందుకు ప్రతిసారి మమ్మల్ని గెలుకుతావు? పైగా డీలిమిటేషన్ గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. డీలిమిటేషన్ అడ్డుకొని విపక్షాలు ఏం సాధిస్తాయి? మహిళలు రాజకీయాల్లో హుషారుగా, హుందాగా ప్రవర్తించాలి, పాల్గొనాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే బాగుండేది, విపక్షాలు అడ్డుకున్నాయని చెప్పి ఆయన ఏదో ఇప్పుడు ఏమంటే ఎన్డీఏలో భాగమై ఉన్నారు వాళ్ళు. ఆ జరిగినటువంటి పరిస్థితి దాన్ని అర్థం చేసుకొని ఆయన పోస్ట్ పెట్టారు. ఈయన ఆ పోస్ట్కి రిప్లై ఇచ్చినట్టుగా ప్రకాష్ రాజు ఓ పోస్ట్ పెడతారు. ఈ డీలిమిటేషన్ ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, కావాలంటే చర్చకు కూర్చుందాం, డిప్యూటీ సీఎంతో చర్చకు కూర్చుంటా, ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఏం కూర్చుంటావు నువ్వు డిప్యూటీ సీఎంతో చర్చకి? డీలిమిటేషన్ విషయం నువ్వు మాట్లాడుకో. నువ్వు రాజకీయాలను టార్గెట్ చేస్తున్నావా, హిందువుల్ని టార్గెట్ చేస్తున్నావా? నువ్వు బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తున్నావా, హిందువులను టార్గెట్ చేస్తున్నావా? హిందువులందరూ బీజేపీ పార్టీకి ఓటేయట్లా. ఈ దేశంలో హిందువులంతా బీజేపీ పార్టీకి ఓటేస్తే ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణలో ఎందుకు లేదు? కర్ణాటకలో ఎందుకు లేదు? హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు లేదు? తమిళనాడులో ఎందుకు లేదు? కేరళలో ఎందుకు లేదు? ఇట్లా అనేక రాష్ట్రాలు వేరే వేరే పార్టీలే కదా పరిపాలిస్తున్నాయి. అప్పుడు హిందువులు వేరు, బీజేపీ పార్టీ వేరే అనే విషయం మనకు అర్థమవుతుందిగా. కొంతమంది హిందువులు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకైనా లేదా ఇంకొక జాతీయ పార్టీకైనా హిందువులు ఒక్కళ్ళే సపోర్ట్ చేయరు, ముస్లిమ్స్ ఒక్కళ్ళే సపోర్ట్ చేయరు, క్రైస్తవులు ఒక్కళ్ళే సపోర్ట్ చేయరు. మెజారిటీ పీపుల్ ఏదైనా సపోర్ట్ చేస్తే చేయొచ్చు. బీజేపీకి మెజారిటీగా ఉన్న హిందువులు సపోర్ట్ చేస్తారు. అంత మాత్రాన నువ్వు బీజేపీ పార్టీని హేట్ చేసేది కాకుండా హిందువులను ఎందుకు హేట్ చేస్తున్నావు? హిందువులు నిన్నేం చేశారు? హిందువుల వల్ల నీకు వచ్చిన లాస్ ఏంటి? లేదా రామాయణం వల్ల నీకు ఏమైనా సమస్య వచ్చిందా? రామాయణం పేరు చెప్పి నిన్ను ఎవడన్నా కొట్టాడా? భారతం పేరు చెప్పి నీ మీద ఎవడన్నా యుద్ధం చేశాడా? లేదా బాణం తీసుకొని పొడిచాడా? ఎందుకురా భయ్ మేము ప్రశాంతంగా ఉన్న హిందువులను ఎందుకు గెలుగుతున్నాం అని చెప్పి
హిందువులంతా ఆగ్రహం వ్యక్తం. మీరు రాజకీయ నాయకులు చూసుకోండి, తప్పులేదు. నువ్వు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావు, ఆల్రెడీ పోటీ చేసి బొక్క బోర్లా పడ్డావు, మళ్ళీ పోటీ చేస్తావు, గెలుస్తావు లేదనేది నీ ఇష్టం. అది లేదా నువ్వు క్రైస్తవుడైతే నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళిపో, నీ ప్రార్థనలు నువ్వు చేసుకో, నీ ప్రభువుని నువ్వు స్మరించుకో, తప్పులేదు. మమ్మల్ని ఎందుకు ప్రతిసారి వచ్చి మా మీద ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్? మా రామాయణం జరిగిద్దయ్యా, మా రామాయణాన్ని మేము మా పురాణాల్లో ఉన్న విధంగా నమ్ముతాం, మా ఇతిహాస గాథలు మేము చదువుకుంటాం, వాటికి మేము కట్టుబడి ఉంటాం. దాన్ని మార్చడానికి నువ్వెవడు? అది నీకెవడిచ్చాడు రైట్స్? మేము కూడా మీరు పూజించేటువంటి జీసస్ జెరూసలేములో పుట్టలేదు, ఇరాన్లో పుట్టాడని చెబుతాం, ఒప్పుకుంటారా? పాకిస్తాన్ వాడు యేసు ప్రభు అంటాం, మీకు ఎట్లా ఉంటది? బాధ అనిపించింది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి. మేము ఎందుకు గౌరవిస్తున్నాం అర్థం చేసుకోండి. ప్రతి వాడికి వారి మతం అనేది చాలా సెంటిమెంట్, వాళ్ళు పూజించేటువంటి దేవుడు అనేది చాలా ముఖ్యమైన అంశంగా చూస్తారు. ఏ వ్యక్తి ఎవరిని కించపరచాలని ప్రయత్నం చేయరు. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో మాట పెరిగి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో చాలా మంది ఉగ్రవాదులు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని హిందువులకి ముస్లిమ్స్కి గొడవ పెట్టే ప్రయత్నం చేస్తారు, క్రైస్తవులకి హిందువులకి గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ఖండించడానికే మాలాంటి వ్యక్తులకి సమయం సరిపోవట్లా. మరి నీలాంటి వివేకం కలిగిన వ్యక్తులు, వివేకం కలిగిన అయితే ఎందుకు అంటలే కానీ నీలాంటి అవివేకులు ఇలా మాట్లాడుతుంటే మేమేం చేయగలం చెప్పండి? ఎంతకాలం అని పోరాటం చేస్తారు? ఉగ్రవాదులనే కంట్రోల్ చేద్దామా? హిందూ ముస్లిమ్స్ గొడవలు పెట్టే వాళ్ళనే కంట్రోల్ చేద్దామా? క్రైస్తవులు హిందువులు గొడవలు పెట్టే వాళ్ళనే కంట్రోల్ చేద్దామా? ఈ మధ్యకాలంలో పాస్టర్స్ వచ్చారు, వాళ్ళు మరీ రెచ్చిపోయి హిందూ ధర్మం మీద బురద జల్లేస్తా ఉన్నారు, వాళ్ళనే కంట్రోల్ చేద్దామా? ఎట్లా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అసలు ఈ ఉద్యమం? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఈ యాగం అనేది అనుమానాస్పదం అయిపోయింది, హిందువులకి తేలనటువంటి సమస్య అయిపోయింది. అరే ఎప్పుడూ లేనటువంటి దౌర్భాగ్యం ఈ 20 సంవత్సరాల నుంచి మొదలైంది హిందూ మతం మీద బురద జల్లడం. మీరు పుట్టింది ఆ మతంలో, పెరిగింది ఆ మతంలో, ఉంటుంది ఆ దేశంలో, తింటుంది ఆ దేశం తిండి, మళ్ళీ ఆ దేశం మీదే బురద చల్లుతారు. ఎట్లా రాబోయ్? మీకు ఏ రకంగా చెప్తే అర్థమవుద్ది? బీజేపీ పార్టీ నీకు అపోజిషన్ అనుకుంటున్నావు, నీకు ఆ పార్టీ నచ్చట్లా, లేదా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నావు. రాహుల్ గాంధీను, అమిత్ షాను, లేదంటే బీజేపీ పార్టీ నేతలను తప్పు పట్టుకో. రాముడు ఏం చేశాడు రాబాయ్? రామచంద్ర ప్రభు నిన్నేం చేశాడు? వచ్చి నిన్ను ఓడించాడా, లేదా బీజేపీ పార్టీని గెలిపించాడా? పోనీ చెప్పు. నీ అక్క సదే అయితే మేము కూడా దాని గురించి డిస్కషన్ పెడతాం. నువ్వు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారితో అవసరమైతే ఒక డిబేట్ అయినా ఏర్పాటు చేద్దాం. ఆయన రానంటే మేమందరం అన్న ఒప్పిస్తాం. నీలాంటి వాడిని మంచు విష్ణు ఒకప్పుడు మా అధ్యక్షుడిగా పోటీ చేస్తూ, ప్రకాష్ రాజ్కి ఏం తెలుసండి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి? అసలు ప్రకాష్ రాజ్ తెలుగువాడే కాదని నిన్ను గట్టిగా అవమానించు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు కాదని నీకు అండగా నిలబడింది. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి తెలుగువాడు కాదని అంటున్నారు, తెలుగువాడు కాకపోతే ఏమైంది, కళాకారుడే కదా అని నీకు సపోర్ట్ చేయలేదా? బహిరంగ ఛాలెంజ్ చేశారు. సరేలే ఈయన ప్రకాష్ రాజ్ గారు తెలుగువాడు కాదు, ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు. ఇంకోటి, ప్రకాష్ రాజ్ గారు ఇంకొకసారి నా ఫ్యామిలీ పేరు తీస్తే గారు అనేది ఉండదు ఇంకా మీకు. నేను అభ్యర్థి, ఐఎమ్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ గారిని కూడా ఏమన్నారు, అదేంటి వేరే ఏముంటామే, అది అవుట్ సైడర్ ఏదో ఉంటుంది, నాకు పేరు మర్చిపోయాను. ఏదో మీకు అర్థమైంది కదా. అంటే నాకు అనిపించింది, ఒక ప్రతిభావంతుడే నటుడు, మాలో మా గొడవలు ఉంటాయి. ఏ గొడవలు అవి? అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు వాళ్ళకి రైటు, వీళ్ళకి రైట్ అంటావు, అది అక్కడికి వరకే అయిపోద్ది. సినిమాకి వచ్చావు అనుకోండి, అతను నందాను, నేను సత్యదేవ్ వేరు. అలాంటిది తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానించినా ఆయన ఎన్నో సినిమాల్లో నీకు అవకాశాలు ఇచ్చారు. అది ఆయన హిందువే, రాజకీయ నాయకుడి కంటే ముందు ఆయన హిందూ. ఈ మధ్య రాజకీయ నాయకుడు ఆయన, ఈ 20 సంవత్సరాల నుంచి. అంతకుముందు హిందువే కదా ఆయన. మరి ఆయన గొప్పతనం అన్నా తెలుసుకో, హిందువులు అలానే ఉంటారన్న విషయం అన్నా తెలుసుకో. ఎక్కడో ఒకడో హిందువుల్లో చెడ్డవాడు ఉంటే ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ అందరూ అలానే ఉంటారని నేను చెప్పను. సో ఇక్కడ ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటల మీద కంప్లైంట్లు ఇవ్వటం, కేసులు పెట్టడం, పరువు నష్టం దావాలేయటం, కోర్టుకు వెళ్ళటం, అతనికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఏదైనా మాట్లాడతాడని బయటికి రావడం, ఎన్ని వృధా ప్రయాస, హిందువుల సమయం వృధా, మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని ఏం బేకలైపోయారాయా మీరు? మాట్లాడేశాడు, వచ్చేశాడు, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది, మేము ఏదైనా అంటామని మళ్ళీ రేపొద్దున ఇంకొకటి అంటాడు, వాడు అదే పరిస్థితి. కర్మ శిక్ష విధించే వరకు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మరి దానికి సంబంధించి ప్రభుత్వాలు ఏదైనా చర్య తీసుకొని, కోర్టులు కూడా అరే బాబు హిందువుల జోలి మీకు ఎందుకురా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయమాకండి, మిమ్మల్ని ఏదైనా అంటే అప్పుడు దానికి సంబంధించి మీరు ఏదైనా లీగల్గా కోర్టుకు వెళ్ళండి తప్ప, మిమ్మల్ని ఏం అనకముందే మీరెందుకు అంటున్నారా అని దానికి సంబంధించి ఈ హిందూ ద్వేషులందరికీ ఏదైనా గడ్డి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ప్రకాష్ యాంటోనీ రాజు అనే వ్యక్తి మాట్లాడిన మాటల మీద హిందూ మతం మీద ద్వేషం చెందుతున్నాడు. నిత్యం అదే పని మనోడికి. విషం స్టోర్ చేసుకొని ఉంటాడు, అవసరమైనప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాడు మధ్యలో వచ్చి. మరి ఏం చేద్దామంటారు? ఎట్లా చేద్దామంటారు? అతని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. ఇప్పటి వరకు ఈ వీడియో ఓపిక చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.